మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. నా పేరు పుట్టిపాడు బాబు, ప్రొద్దుటూరు రజక వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుని. మాకిక్కడ దోబిఖానా 2003లో ఈ స్థలం గవర్నమెంట్ రెవెన్యూ వారు కేటాయించారు. 2003లో కేటాయించినటువంటి ఆధారాలు, సైట్ యొక్క వివరాలు కూడా ఇందులో ఉన్నాయి. 2003 నుంచి ఈ పొద్దుటి వరకు కూడా దోబిఖానా వినియోగించుకోవడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించినటువంటి కరెంటు మున్సిపల్ ఆఫీసర్లు అధికారులు ఇచ్చినటువంటి ఆ దోబిఖానాకు సంబంధించినటువంటి కరెంటు మీటరు, వాటి యొక్క సంబంధించినటువంటి పేపర్లు కూడా అందులో మా దగ్గర ఉన్నాయి. అయితే 2003లో మాకు ఇచ్చినటువంటి ఈ స్థలాన్ని ఇప్పటి వరకు కూడా మేము కొనసాగుతూ వస్తూ ఉన్నాం. ఈ స్థలంలో ఇక ఈ వెల్ఫేర్ ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులందరూ కూడా ఈ మధ్య కాలంలో ఇల్లు వేసుకొని మమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది. అయ్యా, మేము మీకంటే 2003లో మేము దోబిఖానా ఇక్కడ నిర్మించాం. ఇప్పుడు మీరు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వెంచర్లో ఇల్లు వేసుకొని మీకు ఏం హక్కు ఉంది, మీరు ఎక్కడికి వెళ్తారు, మీరు రస్తా ఏముంది అని చెప్పేసి అడుగుతారు. మేము దోబిఖానాకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గేటుకు బియ్యం వేసుకొని మా పనులు నిర్వహిస్తూ వస్తున్నాం. వాళ్ళకు వచ్చే సమస్య ఏంటంటే, ఇక్కడ బట్టలు ఉతుక్కోకుండా బయటికి వెళ్ళిపోతే ఆ స్థలాన్ని మనం ఉపయోగించుకోవాలనే ఉద్దేశం ఉందో మరి ఏమో మాకు తెలియడంలే. ఈ మీటర్ను తొలగించడం జరిగింది. మున్సిపల్ అధికారులను మేము అడిగితే కరెంటు బిల్లు మీరు చెల్లించడం లేదా అని అడిగితే కరెంటు బిల్లు మేము ఖచ్చితంగా కంటిన్యూ చెల్లిస్తామంటారు. మరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అడిగితే కరెంటు కట్టకపోతే మేము మీటర్ తీసేసామంటున్నారు. మరి ఎక్కడ ఏం జరుగుతుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇక్కడ రజకుల యొక్క బాగోగుల విషయంలో మీరు కనుక అన్యాయం చేస్తే సమాజం అంతా కూడా ప్రజలను ఎట్ట ఇబ్బంది పెడతామని చెప్పి మన పొద్దుటూరులో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి దగ్గర దృష్టికి తీసుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. 2003 నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్న దోబిఖానా లోపల ఉన్నటువంటి దాంట్లో మీ హక్కు ఏమిటి? వెంచర్ మేము లోపల వన్య ప్రాణాలన్నీ కూడా బట్టలు ఉత్తుకునే వాళ్ళందరికీ ఇబ్బంది కలుగుతుంది అనే ఉద్దేశంతో మేము అక్కడ ఫినిషింగ్ చేసుకోవాలని చెప్పేసి ఏర్పాటు చేసుకున్నాం. ఆ ఫినిషింగ్ కనుక అడ్డుకుంటున్నారు. బట్టలు కావాలంటే ఉత్తుకున్నాయా, మీ ఫినిషింగ్ ఏం పని ఉంది? మీ గేట్ వేసుకోవాలంటే నీట్ గా వేసుకుంటామంటే గేట్ మీకేం పని అవసరం ఉంది? పోతానండి రావండి అంటున్నారు, మళ్ళీ వచ్చి బిగా వేస్తారు. ఒకటికు మేమేం అబ్జెక్షన్ చేయడం లేదు అంటున్నారు, ఒకటికు మీటర్ లేకుండా చేశారు. అంటే మీ ఉద్దేశం ఏమని ఉంది? మీకంటే ముందు మేము దోబిఖానా ఏర్పాటు చేశాం. మా దోబిఖానాకి ఎందుకు ఇంత అరారత చేయాల్సిన అవసరం మేమేమొచ్చింది? మీ వెంచర్లో నుంచి మీకు రావడానికి మీరు దారి ఏర్పాటు చేస్తాం, మీకేమీ ఇబ్బంది లేదని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. వాళ్ళు గేటు గోడ కట్టేటప్పుడు ఈ పొద్దు ఏమంటున్నారు, మీకు ఏమైనా ఏమున్నాయి కాగితాలు తీసుకురండి, మీ కాగితాలు ఏమున్నాయి తీసుకురండి అని చెప్పేసి మాట్లాడతారు. మేము డెవలప్మెంట్ అనేది మా దోబిఖానాకు సంబంధించినటువంటి విషయం పట్ల, మా కమ్యూనిటీకి సంబంధించిన విషయం పట్ల డెవలప్మెంట్ చేసుకోవడం కోసం ఏ పనులు చేసుకోకూడదు. కేవలం బట్టలు ఉత్తుకోండి మీరు అంటున్నారు. మరి బట్టలు ఉత్తుకోవడానికి కూడా మీరు ఎందుకు బియ్యం వేశారు? ఈ కంప్యూటర్ యుగంలో కూడా రజకులను దౌర్జన్యంగా బీగాలు వేస్తారంటే సమాజం ఎట్లా పోతుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. మమ్మల్ని మెచ్చుకొని మెట్టకాలం వేసుకుంటున్నారు తప్ప మాకు ఏమాత్రమే కానీ సమాజంలో గౌరవం ఇచ్చేటువంటి పరిస్థితి కనపడట్లే. గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్థలాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకొని కూడా మమ్మల్ని అడ్డుకుంటున్నారంటే ఎంతవరకు ఇది కరెక్ట్ అని చెప్పేసి ఒకసారి ఆలోచన. అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా ప్రతినిధులకు, విలేకరులకు, రజక కార్యకర్తలకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఇక్కడ మోడంపల్లి ఉన్నటువంటి దోబిఖానాలో ఉన్నటువంటి సమస్యల గురించి ఈరోజు మనము సమావేశం ఏర్పాటు చేసి వారి యొక్క సమస్యలను, బాధలను మీడియా దృష్టికి తీసుకొచ్చినాం. గతంలో 23 సంవత్సరాల నుంచి దోబిఖానా స్థలము ప్రభుత్వం కేటాయించింది.
కేటాయించిన తర్వాత దాన్ని ఎప్పుడూ లేనివంటి ఇబ్బందులు ఈ బుద్ధి వస్తున్నాయి. ఆ స్థలాన్ని అన్యాక్రాంతం చేసి వీళ్ళు అమ్ముకోవాలనే ఉద్దేశంతోనే ఉంటారో ఏ విధంగా ఉండారో అయితే మనకు అర్థం కావడం. ఇక్కడ వచ్చేటువంటి గేటుకు బీగాలు వేయడము, వాళ్ళని ఇక్కడ మీరు రాకూడదు అనడము ఇవన్నీ చేస్తారని చెప్పేసి మా దృష్టికి కానీ రజక సంఘం నాయకులు తీసుకొచ్చారు. కాబట్టి మేము అధికార పార్టీ తరఫున మేము కానీ 7వ వార్డు ఇన్ఛార్జి రమణ, గంగాధరు 27వ వార్డు ఇన్ఛార్జి మేము అధికార పార్టీ తరఫున వచ్చి వీళ్ళ యొక్క సమస్యలను మా స్థానిక ఎమ్మెల్యే వరదాటి దృష్టికి తీసుకుపోయి మీ యొక్క సమస్యలను కృషి చేస్తామని, ఎమ్మెల్యే ద్వారా కృషి చేస్తామని చెప్పండి. మీకు ఈ సభ అన్ని పార్టీలు వచ్చాయి కాబట్టి, ప్రజా సంఘాలు వచ్చాయి కాబట్టి, ఒక సిపిఎం కానీ, ఎంఆర్పిఎస్ కానీ, బీజేపీ కానీ అన్ని సంఘాలు కానీ మద్దతు ఇచ్చినాయి. ఆ సంఘాలతో పాటు మేము అధికార పార్టీలో ఉండి కులానికి మేలు చేయాలనే ఉద్దేశంతో పార్టీ తరఫున వచ్చి మేము ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి పరిష్కారం చేస్తామని చెప్పి మీ అందరూ సమాపకంగా తెలియజేస్తున్నాను. సత్యనారాయణ, సిపిఎం కార్యదర్శి, ప్రొద్దుటూరు. ఇక్కడ వచ్చినటువంటి రజకుల స్థలాన్ని కూడా ఆక్యుపై చేసుకునే దానికి ఎంత దుర్మార్గంగా తయారైందో మనందరం చూస్తాం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున విప్లవాభివందనాలు. ఈరోజు దళిత రజకుల కోసము కేటాయించినటువంటి ఎకరా 36 సెంట్లు 2003లో వాళ్ళకు రజకుల వృత్తి కోసము పనిచేసేదానికి ఏర్లు అన్ని ఎక్కడ చూసినా ఎండిపోయి ఉన్నాయి. అది బోర్లు వేసి అక్కడ టౌన్కు అందుబాటులో అని చెప్పేసి 4 వైపులా ఇట్లాంటి దోబీఖానాలు అనేది ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2003లో అంటే ఈ కాలనీ కూడా లేదు అప్పుడు. అది తెలిసి కాలనీ కూడా 10 ఏళ్ళ వచ్చినట్టుంది. ఈ కాలనీ అంత ఏర్పడింది అంటే 2003లో వాళ్ళకు ముందు ఇస్తే వాళ్ళ చుట్టూ కంచె ఉంది. కంచె కూడా ఈరోజు వాళ్ళను ఇబ్బందులకు గురి చేస్తూ అక్కడ లోపలికి పోకుండా దారి అడ్డగిచ్చి ఈరోజు వాళ్ళను బీగాలేసి లోపలికి పోని పరిస్థితి చూస్తున్నారు. అంటే మురికి బట్టలు కానీ ఇడిచిన బట్టలు వాళ్ళు మురికి వదిలేయాలంటే ఆ రజకులే చేయాలా. మీరు అది కూడా గమనించకుండా ఈరోజు దానికి బిగాలేసి పోనీకపోవడం దుర్మార్గము. నేను చెప్పాలనుకున్నా రజకులతో పెట్టుకుంటే పరిణామాలు వేరుగా ఉంటాయి. రజకులు మురికి బట్టలే కాదు వదిలించేది, అక్రమార్కులను కూడా వాళ్ళ దుర్మార్గాన్ని కూడా వదిలిస్తారని చెప్పేసి తెలుసుకోవాలని చెప్పేసి నేను సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఎక్కడ భూములు మీకు సరిపోవడం లేదు, ఏం దొరికితే వదిలిపెట్టడం లేదు. ఆ ఎకరా 36 సెంట్లు వాళ్ళ రజకులది కూడా మీరు ఆక్రమించుకునే దానికి ఈ రోజు మీరు ముందుకు వచ్చారంటే ఎంత దుర్మార్గమైన ఆలోచన. కాబట్టి ఆ రజకులకు కేటాయించిన స్థలాన్ని వాళ్ళకి ఎటువంటి ఆటంకం జరగకుండా వాళ్ళ బిగాలు తీసి వాళ్ళకు ఏవైనా పనులు చేసుకుంటే వాళ్ళకి సానుకూలంగా సహకరించాలని చెప్పేసి లేని పక్షంలో దీని పెద్ద ఎత్తున ఆందోళన కూడా తీసుకుపోతామని ఈరోజు ఇప్పుడు బీగాలు కూడా పాల్గొడతాం. బేసిన బీగాలు కూడా పాల్గొట్టేసి రేపు ఎంఆర్ఓ వాళ్ళు ఏదో నిర్ణయించుకున్నారు. వాళ్ళు దానికి పూర్తి సహకారం మద్దతు సిపిఎం పార్టీగా మేము ఉంటామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండుట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.